హలో గాయ్స్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఏ కర్రీయో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా, బీరకాయ కర్రీ అనమాట. సో దీనికోసం మనం పెద్దగా కష్టపడిపోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. బట్ నేను కొంచెం అన్హెల్దీ చేశాను, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. సో దానివల్లనే కొంచెం అన్హెల్దీ అవుతుంది తప్ప, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి గైస్. దానికోసం మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ నేను ఒకటి మొత్తం వేసాను, ఎందుకంటే నాకు వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి. సో మీకు నచ్చకపోతే మీరు కొంచెం వేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దానిలో బీరకాయ ముక్కల్ని మంచిగా తరుక్కొని వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి దాన్ని ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అలా పైకి వచ్చిన తర్వాత మనం కారం అనేది కొంచెం వేసుకోవాలి. కారం చాలా తక్కువ వేసుకోండి, మరీ ఓవర్గా వేసుకోవద్దు, బాగోదు. కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను కారం కూడా ఎక్కువనే వేసేసాను, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. కారం మీరు కొంచెం తక్కువగానే వేసుకోండి. సో గైస్ చూస్తున్నారు కదా, అంతే అయిపోయింది. ఇంకా రెసిపీ అయితే ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కర్రీ అయితే ఇంతటితో అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. చాలా బాగుంటుంది. అసలు మన ఊరికే ఆనియన్స్, టమాటోస్ వేసి చేసిన కర్రీ కంటే ఇది చాలా, దానికంటే చాలా 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 బాగుంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా తింటే అప్పుడు మీరే అంటారు, నిజమే ఇలానే బాగుంది అని చెప్పి ఇంకెప్పుడు బీరకాయ కర్రీ ఇలానే వండుకుంటారు. సో గైస్ ఇదనమాట ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్, సపోర్ట్ చేయండి గాయ్స్. ఓకే బాయ్.